ఇది ఒక సంచలనమైన న్యూస్ అని చెప్పొచ్చు వాస్తవంగా. ఎందుకంటే నిన్న గంగుల కమలాకర్ నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పోస్టర్తో ట్వీట్ చేసిన సందర్భం చూసినాం. ఒకసారి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరీంనగర్ జిల్లా నుంచి మొట్టమొదటిసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నియమితులైన బండి సంజయ్ గారికి హార్దిక శుభాకాంక్షలు అంటూ ఇటు కేసీఆర్ ఫోటో పెట్టి ఇటు కేసీఆర్ కేటీఆర్ ఫోటోలతో పాటు బండి సంజయ్ ఫోటో పెట్టడం నిన్నంతా కూడా కరీంనగర్లో చాలా పెద్ద చర్చనీయాంశం అయింది వాస్తవంగా. ఎందుకు అంటే ఒక రకమైన చర్చ ఏం జరుగుతుందంటే గంగుల కమలాకర్ ఎప్పటి నుంచో కూడా గంగుల కమలాకర్ బీజేపీలో జాయిన్ అవుతారు అనేది ఒక టాక్ నడుస్తోంది. దానికి ఈ యొక్క పోస్టర్ అయితే ఊతమిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. బీఆర్ఎస్ను వేడిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల తర్వాత నిర్ణయం అంటూ అప్పట్లోనే అనుచరులకు లీక్, ఎట్టకేలకు ముగిసిన ఎలక్షన్స్ ఈ చేరికే తరువాయి ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో మంత్రాలు, గులాబీ పార్టీకి ఫ్యూచర్ లేదని భావన, కాషాయం కండువ వేసుకునేందుకు ముహూర్తం ఖరారు, కమలాకర్ వెంటే నడుస్తామంటున్న అనుచరులు అంటూ ఒకరిని చూస్తున్నాం. అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈయనే నాకు తెలిసి చాలా తక్కువ తిరిగినట్టు మనకి చూస్తా ఉన్నాం. చాలా అంటే ఆయన అంత యాక్టివ్గా లేడు. ఎప్పుడు కానీ ఆయన చాలా యాక్టివ్గా ప్రచారం చేస్తున్నాడు వాస్తవం ప్రతి ఎన్నికల్లో కూడా. సో ప్రస్తుతం ఆయనే ఈరోజు నిన్న బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి ఎన్నికైన తర్వాత ట్వీట్ చేయడం కావచ్చు, లేదంటే గతంలో ఆయన మీద బీజేపీ జాతీయంలో వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఈరోజు కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది. మ్యాక్సిమం జాయిన్ అయ్యే అవకాశాలు, ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కి ఫ్యూచర్ లేదనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఒక్కొక్కరుగా కొంతమంది కాంగ్రెస్ వెళ్తే కొంతమంది బీజేపీకి వెళ్తారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు అంటే వ్యాపారవేత్తలు ఏవైతున్నారో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడం, ముఖ్యంగా ఈయన మైనింగ్ మాఫియా అంటారు వాస్తవం చెప్పాలంటే. సో ఈ మైనింగ్ మాఫియాను తట్టుకోవాలంటే ఆయన ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ వీళ్ళ మీద చేసేటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని తట్టుకోవాలంటే వాళ్ళకు ఒక అధికార పార్టీ అవసరం వాస్తవంగా. సో దాన్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగానే బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమైనట్టు మనకు వస్తున్నటువంటి వార్తలు అయితే తెలుస్తున్నాయి. చూద్దాం. నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే నీ గంగుల కమలాకర్ ఒకవేళ బండి సంజయ్ కనుక కరీంనగర్ వెళ్తే గంగుల కమలాకర్ డైరెక్ట్ కలిసే అవకాశాలు ఉన్నాయి వాస్తవంగా. కలిస్తే కనుక అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో అది క్లియర్ క్లారిటీ వాస్తవంగా. ఎందుకంటే గంగుల కమలాకర్కి అదే చాలా మంది కూడా బీఆర్ఎస్లో ఫ్యూచర్ లేదనేది వాస్తవం. తర్వాత భవిష్యత్తులో బీజేపీ ఎదుగుతున్నది చాలా మందికి వాస్తవం కనబడుతుంది. సో బీజేపీ కూడా మరి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు నియమిస్తారనే దానిపైనే ఫ్యూచర్ ఆధారపడి ఉన్నది వాస్తవంగా.